హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ క్రాప్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. 1/2 మీటర్ కాటన్ లైనింగ్ని ఇలా 4 మడతలు పెట్టుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు పెట్టుకొని లైనింగ్ ఈవెన్గా ఉండదు కాబట్టి ఇలా ఒక స్ట్రేట్ లైన్ గీసుకొని బాడీ లెంత్ 8 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ టోటల్ లూజ్ 20 ఇంచెస్ బై 4 చేస్తే 5 ఇంచ్ వస్తుంది. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకొని 6.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 4 ఇంచులకు, ఆర్మ్ రౌండ్ 4 ఇంచులకు మార్క్ చేసి ఇలా స్క్వేర్ గీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్కి మార్క్ చేసి ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ డౌన్ 1/2 ఇంచ్, నెక్ వెడ్త్ 2 ఇంచ్కి మార్క్ చేసి అక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ 1.5 ఇంచ్కి ఇలా రౌండ్గా గీసుకోవాలి. ఫ్రంట్ నెక్ 3 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నడుము దగ్గర 1 ఇంచ్ పైకి మార్క్ చేసి ఇక్కడ నుంచి 3.5 ఇంచ్కి ఇలా కరువుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లీట్స్ కోసం 2.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పీస్ని సపరేట్ చేసి ఫ్రంట్ పీస్ని 3 ఇంచ్కి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి రౌండ్గా కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ని పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పీస్ని హాఫ్గా కట్ చేయాలి మిడిల్కి. మెయిన్ క్లాత్ సీదా పైన లైనింగ్ని పెట్టి షోల్డర్స్ అటు ఇటు కదలకుండా ఇలా పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు చంకలు అండ్ సైడ్స్ మాత్రమే కుట్టు వేసుకోవాలి. 2 సైడ్స్ కుట్టాక ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టుకొని రివర్స్లో తీసుకోవాలి. రివర్స్ తీసాక చంక పైన అనుగుడు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పి నెక్ని కింద బాటమ్ని కుట్టుకోవాలి. నెక్ మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా పీస్ని కింద ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేయండి. అలాగే బ్యాక్ పీస్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కుట్టుకొని ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ షోల్డర్ని అటాచ్ చేయండి. షోల్డర్స్ని కుట్టాక ఇంకొక డబల్ స్టిచ్ వేసుకోండి. పిక్లో చూపించినట్టు హ్యాండ్స్ అటాచ్ చేయడానికి 2 హాఫ్ రౌండ్స్ని కట్ చేసుకోవాలి. నెక్ మిడిల్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉందో కొలుచుకోండి. 4 ఇంచ్ వస్తుంది. ఫస్ట్ ఒక పేపర్ని కట్ చేయాలి. 8x8 డబల్ ఫోల్డ్ కల ఈ పేపర్ని తీసుకొని ఇలా చూపించినట్టు ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ కిందికి, క్లోజ్ సైడ్ పైకి పెట్టుకొని క్లోజ్ దగ్గర 2.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ 2 ఇంచ్ వెడల్పు వస్తుంది. ఈ హ్యాండ్ పొడవు కోసం ఇక్కడ నుంచి మిడిల్కి కొలుచుకొని 1 ఇంచ్ పైకి అంటే 4.5 వస్తుంది. ఈ 4.5ని ఈ పేపర్ పైన రౌండ్గా ఇలా మార్క్ చేసి కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేపర్ని ఒకసారి షోల్డర్ పైన పెట్టి చూడండి, సరిగ్గా ఉంటుంది. లైనింగ్ని 4 మడతలు పెట్టుకొని ఈ పేపర్ని ఆ లైనింగ్ పైన కాంటాలు పెట్టుకొని అటు ఇటు కదలకుండా ఇలా పేపర్ ఎలా ఉందో అలా కట్ చేయండి. ఇప్పుడు 2 పీసెస్ వస్తాయి. దీనికి మెయిన్ క్లాత్ని పైన ఇలా పెట్టి కదలకుండా కాంటాలు పెట్టుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు కింద కట్ వర్క్ కోసం ఈ పేపర్ని ఇలా 3 ఫోల్డ్ చేయండి సమానంగా. ఇప్పుడు కింద రౌండ్గా కట్ చేయండి. ఇప్పుడు మనం కావాల్సిన డిజైన్ రెడీ అయింది. ఈ పేపర్ని లైనింగ్ పైన పెట్టుకొని అటు ఇటు కదలకుండా కాంటాలు పెట్టుకొని ఆ డిజైన్ ఎలా ఉందో అలా కింద లైనింగ్ని మార్క్ చేసుకోండి. తర్వాత పేపర్ తీసేసి ఎలా మార్క్ చేసుకున్నామో అలాగా లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలుపుతూ ఇలా స్టిచ్ వేసుకోండి. ఆ కర్వ్ దగ్గర టంచన్ లేపుతూ ఇలా చూపించినట్టు కుట్టుకోవాలి. టంచన్ పైకి కిందికి అంటూ ఇలా రౌండ్గా కుట్టుకోవాలి. ఈ కట్ వర్క్ సరిగా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఎక్కడైనా కుట్టు పడకపోతే మళ్ళీ కుట్టుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి ఆ కర్వ్ దగ్గర కట్స్ పెట్టండి. ఇప్పుడు చూపించినట్టు ఇలా
కట్ పెట్టుకున్న దగ్గర ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి. ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకోండి. ఇప్పుడు ఈ కట్ వర్క్ ఎలా ఉందో అలా పైనంగా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పి సైడ్స్ నెక్ కుట్టేసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. సేమ్ ఇలాగే ఇంకొక పీస్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు ఈ నెక్ వైపు ఇంకొక లూజ్ స్టిచ్ వేసుకోండి. ఈ 2 పీసులకు లాస్ట్ నెంబర్ స్టిచ్ పెట్టుకొని కుట్టుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఒక దారాన్ని ఇలా లాగుతూ మిడిల్కి ఫ్రిల్స్ పెట్టుకోండి. మిడిల్లో మాత్రమే ఫ్రిల్స్ రావాలి. ఈ పీస్ని బ్యాక్ నుంచి నెక్ మిడిల్ నుంచి ఒక 1 ఇంచ్ ముందుకు ఇక్కడి వరకు ఎంత ఉంటుందో అంతవరకు లాగాలి, అడ్జస్ట్ చేయాలి. 2 పీస్లను అలాగే అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ నుంచి కిందికి ఎంత ఉందో కొలుచుకోవాలి. 5.5 వచ్చింది. ఇక్కడ 6 ఇంచ్ పొడవు 1.5 ఇంచ్ వెడల్పు గల ఒక క్లాత్ని కట్ చేయాలి. ఈ క్లాత్ని ఫస్ట్ ఒక రౌండ్ పీస్కి ఇలా సీదా పైన పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ 1.5 ఇంచ్ పీస్కి ఇంకొక వైపు ఇంకొక హాఫ్ రౌండ్ని ఇలా పెట్టి కుట్టేసుకోండి. ఇప్పుడు ఈ పీస్ని బ్యాక్ నెక్ నుంచి మళ్ళీ బ్యాక్ నెక్ వరకు కుట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మిడిల్ మార్క్ నుంచి ఈ పీస్ని సరిగ్గా సెంటర్కి పెట్టి పిన్ పెట్టుకోండి కదలకుండా. ఇప్పుడు బ్యాక్ నెక్ చివరి నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. ఫ్రిల్స్ షోల్డర్ దగ్గర ఉండాలి. ఈ ప్రాసెస్ లైనింగ్ వైపు నుంచి కుట్టాలి, సీదా వైపు నుంచి కాదు. లైనింగ్ పైన సీదా క్లాత్ని పెట్టి పైకి 2 లైనింగ్లు పైకి కనబడేలా ఇలా కుట్టుకోండి. నెక్ దగ్గర బ్యాక్ దగ్గర ప్లెయిన్ ఉండాలి. షోల్డర్ దగ్గర మాత్రమే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర కట్స్ పెట్టుకోండి. దీన్ని ఇలా లైనింగ్ వైపు తిప్పి ఇలా స్టిచ్ వేసుకోండి. బ్యాక్ సైడ్ పీస్కి ఈ హాఫ్ రౌండ్ని అటాచ్ చేసేయండి. 2 వైపులా ఈ హాఫ్ రౌండ్లను కుట్టేసుకోండి. ఇప్పుడు రైట్ సైడ్ కాజాల పట్టి, లెఫ్ట్ సైడ్ ఉక్సుల పట్టిని కుట్టేసుకోండి. కాజాల పట్టి కుట్టేటప్పుడు సీదా క్లాత్ని పై వైపు పెట్టుకొని దాని కింది వైపు నుంచి ఈ పట్టీని కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత పైన ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి చూపించినట్టు కుట్టేసుకోండి. కింది వరకు ఒక స్ట్రెయిట్ లైన్ కుట్టుకోండి. మళ్ళీ మిడిల్కి ఇంకొక లైన్ కుట్టండి. ఇప్పుడు ఉక్సుల పట్టీ కోసం మెయిన్ క్లాత్ పైన పట్టీని పెట్టండి. ఇలా ఒక స్టిచ్ వేశాక పట్టీ పైన అనుగుడు కుట్టు వేసుకోండి. మళ్ళీ దీన్ని ఇలా 1 ఫోల్డ్ చేసి ఇలా ఉక్సుల పట్టీ కోసం ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు కుట్టేసుకోండి. ఇప్పుడు ఈవెన్గా ఉందో లేదో చూసుకోండి. కింద కొంచెం ఎక్కువ తక్కువ అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ప్లీట్స్ కోసం పెట్టుకున్న మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ వెడల్పు 1.5 ఇంచ్ పొడవు ఇలా ప్లీట్స్ పెట్టుకోండి. ఫ్రంట్ బ్యాక్ ఇలాగే ప్లీట్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ అటాచ్ చేసుకున్న ఈ కట్ వర్క్ని సరిగ్గా ఈ మధ్యలో ఉన్న పట్టీని మిడిల్కి పెట్టుకొని అటు ఇటు కదలకుండా పిన్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ పట్టీ పైన కింది వరకు ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోండి. పట్టీ వైపే స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా సేమ్ అలాగే పట్టీ వైపున స్టిచ్ వేసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేయండి. ఇప్పుడు బెల్ట్ పట్టీని అటాచ్ చేయండి. 1 ఇంచ్ వెడల్పులో ఉన్న ఈ బెల్ట్ పట్టీని ప్లీట్స్ దగ్గర చిన్న
కుచ్చు పెట్టి కుట్టేసుకోండి. ఇప్పుడు ఈ పట్టీ పైన అణుగుడు కుట్టు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి లూజ్ స్టిచ్ వేసుకోండి. చేతి పని చేసిన తర్వాత ఈ స్టిచ్ తీసేయండి. సేమ్ ఇలాగే బ్యాక్ సైడ్ కూడా రెండు వైపులా ఈ పట్టీలను అటాచ్ చేసి కుట్టేసుకోండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పట్టీలు కుట్టాక సైడ్స్ని క్లోజ్ చేయండి. ఇలా 1 ఇంచ్ వెడల్పులో చంక వరకు కుట్టేసుకోండి. రెండు వైపులా ఇలాగే కుట్టేసుకోండి. నడుము తయారీ 20 ఇంచెస్. 20 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేసుకోండి. నాకు సరిగ్గా 20 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ పైన డిజైనర్ ఈ కట్ వర్క్కి చుట్టూ గొలుసు కుట్టు మిడిల్లో బీడ్స్ కుట్టుకోవాలి. ఈ క్రాప్ టాప్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.